అంత మాత్రం కాకుండా దేవునిలో ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటావో నీ ఎముకలు బలపడతాయి. వైద్యులు చాలామంది చెబుతూ ఉంటారు, మనసు ఉల్లాసంగా ఉంటే, మనిషి సంతోషంగా ఉంటే అనేక రోగాల నుంచి విడుదల పొందుతాడని, లేదా అనేక రోగాలకు దూరంగా ఉంటాడని. ఈ రోజుల్లో చాలా రోగాలు మనిషికి రావడానికి కారణం డిప్రెషన్, కృంగుదల, విచారపడడం, ప్రతి చిన్నదానికి భయపడడం. అందును బట్టే రోగాలు మనిషిని ఛిద్రం చేసేస్తున్నాయి. మనసు ఆనందంగా ఉన్నప్పుడు, ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయం ఉల్లసించిన తర్వాత నీ ఎముకలు బలపడతాయి, లేత గడ్డి వలె అవి బలీను అనే మాట అక్కడ రాశాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. డాక్టర్లు, ఆ తర్వాత మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయని మలాకీ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని రెక్కల క్రింద ఎవరైతే నివసిస్తున్నారో, ఆయన రెక్కల క్రింద ఎవరైతే శరణు జొచ్చుతున్నారో దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు.